సహాయం చేయవచ్చుతని అని మిఖాయేలు ప్రధాన దూత దానియేలుకు చెప్తున్నాడు. అంటే మనం మాట్లాడే ఏ మాటైనా కానీ దేవుడు వింటాడా? ఎస్, వింటాడు. ఇక్కడ విని మిఖాయేలు వచ్చాడు. ఈ రోజున నువ్వు నేను ప్రార్థన చేస్తే మరి అదే మిఖాయేలు కానీ అదే గబ్రియేలు ఎందుకు రావట్లేదు? ఎందుకనంటే నీవు దేవుడితో ఆత్మవశుడిగా నువ్వు మారాలి. అంటే శరీరంతో నువ్వు ఏడుస్తూ ఉంటారు. ఎలా చెప్పాలంటే ఇక వాళ్ళు వాళ్ళు ఆ ఎంతగా ఏడిస్తే అంతగా దేవుడు వింటాడు అనుకుంటారు. ఏడవటం అంటే నీ కన్నులు విడవటం కాదు. నువ్వు ఏడవటం అంటే నిన్ను నువ్వు మర్చిపోవటమే. నీ శరీరంలో నుంచి నువ్వు ఎంతగా నేను ఈ శరీరం లేను తండ్రి, ఇదిగో నేను నీ ఆత్మగా ఉన్నానని నిన్ను నువ్వు సమర్పించుకుంటావు దేవుడికి. నీ ప్రార్థన దేవుడు వినేవాడుగా ఉన్నాడు. మనము పక్కనోడు చూస్తున్నాడా లేదా, మనం ఏడుస్తున్నాం అంటే పక్కనోడు చూస్తున్నాడా లేదా, మనం ఎదుటివాడి గురించి ప్రార్థన, ఎదుటివాడు చూస్తున్నాడా లేదా, ఎదుటివాడి గురించి మన ప్రార్థన జీవితం, ఎదుటివాడి